దేవుడు ఈ నెలలో మీకు 5 కార్యాలు చేయబోతున్నాడు. 5 ఆశీర్వాదాలు పొందుకోబోతున్నారు. అంశము ఈ నెలలో దేవుడు 5 ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. మీ భయాలన్నీ కూడా దేవుడు తీసేయబోతున్నాడు. సో ఈ టాపిక్ తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి. మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా మారాలి కదా. మరి మనం రక్షణ పొందడమే కాదు, మన బంధువులు, రక్త సంబంధికులు అందరికి కూడా, రిలేటివ్స్ అందరూ కూడా రక్షణ పొందాలి. కాబట్టి మీరు వాళ్ళకి షేర్ చేయటం వల్ల మీరు కూడా అద్భుతాలు, ఆశీర్వాదాలు పొందుకుంటారు. దేవుడు మీకు గొప్ప మేలు అయితే చేస్తారు. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి మెసేజ్ అయితే వస్తూ ఉంటాయి. సో ఈరోజు దేవుడు ఈ నెలలో మనకి 5 ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. ఈ టాపిక్ గురించి ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఈ నెల మొదట్లో చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు, ఈ నెల అయినా బాగుంటుందా, ఈసారి దేవుడు నాకు సహాయం చేస్తాడా, ప్రతి నెల బాధలే, ఆశీర్వాదాలు ఎప్పుడు ఇస్తాడు నాకు అనని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూ ఉంటాం కదా. ఈ నెల అయినా బాగుంటే బాగుండు, ఈసారి దేవుడు నాకు సహాయం చేస్తే బాగుండు, ప్రతి నెల బాధలే నాకు, మరి నేను ఆశీర్వాదాలు ఇంకా ఎప్పుడు నేను పొందుకునేది అనని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూ ఉంటాము. బయటికి నవ్వుతూనే ఉంటాం, కానీ లోపల మాత్రం మనకి తెలియని బాధ. బయటకైతే బాగానే నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాము అందరితో, కాకపోతే మనకి లోపల లోపల చాలా బాధపడుతూ ఉంటాము. ఒక పక్కన అప్పులు, ఒక పక్కన ఆరోగ్య సమస్యలు, ఒక పక్కన కుటుంబ టెన్షన్లు, ఒక పక్కన ఉద్యోగ భయం, ఒక పక్కన మనసులో తెలియని ఖాళీ. ఇన్ని భయాల మధ్యలో మనం పైకి నవ్వుతున్నామంటే లోపల ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇలానే ఉండొచ్చు. మరి అప్పులు పాలై ఉండొచ్చు, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడి ఉండొచ్చు, కుటుంబ టెన్షన్లతో బాధపడి ఉండొచ్చు, ఉద్యోగ భయాలతో ఉండొచ్చు. మనసులో తెలియని ఏదో ఒక బాధ మనలో ఉండిపోతూ ఉంటుందండి. ఇవన్నీ మోస్తూ జీవితం నడుపుతున్నామంటే అది దేవుని యొక్క కృప మాత్రమేనండి. గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా మనం మోస్తూ ముందుకు వెళ్తున్నాము అంటే అది దేవుని యొక్క కృప మాత్రమే. బైబిల్ చెప్తుంది, మన దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదండి, మన కన్నీళ్ళను లెక్కపెట్టే దేవుడు. ఖచ్చితంగా మన దేవుడు కన్నీళ్లు లెక్కపెట్టే దేవుడు అండి. మన దేవుడిని మౌనంగా ఉండే దేవుడు అస్సలు కాదండి. మన కన్నీళ్ళను లెక్కబెట్టి దేవుడు మన కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు. కీర్తన గ్రంథము 56:8 మన కన్నీళ్లను లెక్కపెట్టే దేవుడు అని రాసి ఉందండి. సో ఒకసారి మీరు కీర్తన గ్రంథము తెరిచి కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 8వ ఒక్కసారి చదవండి. మన కన్నీళ్లను లెక్కబెట్టే మన దేవుడు మౌనంగా ఉండడండి, మన కన్నీళ్ళను నాట్యంగా చేస్తాడు. ఈ నెల నీ కోసం దేవుడు 5 కార్యాలు చేయబోతున్నాడు. ఖచ్చితంగా నమ్మండి, విశ్వసించండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యములు ఏ రీతిగా ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, ఎవరు చేస్తారో తెలియదు, 5 కార్యాలు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఇది నమ్మండి, విశ్వసించండి, ప్రార్థించండి. నీ జీవితంలో 5 ఆశీర్వాదాలు విడుదల అవబోతున్నాయి. ఇది ఊహ కాదండి, ఇది దేవుని వాక్యంపై నిలబడే చెప్పే నిజాలండి. నిజంగా మీరు నమ్మండి, విశ్వసించండి. తప్పకుండా దేవుడు 5 కార్యాలు చేయబోతున్నాడు. 5 కార్యాలు ఏంటి, ఎలా చేయబోతున్నాడు అనే అంశాల మీద ఈరోజైతే మరి టాపిక్ దేవుడు మాట్లాడబోతున్నాడు. ఆ 5 పాయింట్స్ ఏంటో ఒక్కొక్కటిగా చెప్తానండి. నోట్స్ తీసుకొని ఒక పెన్ను తీసుకొని రాసుకోండి. మీకు కూడా ఈ వాక్యము యూజ్ అవుతుంది కాబట్టి ఇది చదివి ప్రార్థించండి. దేవుడు అద్భుతంగా మీకు 5 కార్యాలు చేయబోతున్నాడు. మొదటిగా నీ భయాన్ని శాంతిగా మార్చే కార్యం అండి. మొదటిగా నీ భయాన్ని శాంతిగా మార్చే కార్యము. రెండవదిగా మూసుకుపోయిన ద్వారాలను తెరిచే కార్యం. మూడవదిగా నీ కన్నీళ్లకు సమాధానం ఇచ్చే కార్యం. నాలుగవదిగా నీ అవసరాలను తీరుస్తున్న కార్యం. ఐదవదిగా నీ జీవితానికి కొత్త దిశ ఇచ్చే కార్యం. ఈ 5 పాయింట్స్ గురించి ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. అంతకంటే ముఖ్యంగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి మీరు ప్రీవియస్ వీడియో చూడండి, మీకు నచ్చుతాయి. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్క అంశం గురించి ఎంతో స్పష్టంగా మాట్లాడండి. ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. మీరు చూడడమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మీకు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, మరి ఆశీర్వాదాలతో నింపుతాడు. ఇంకా మొదటిగా నీ భయాన్ని శాంతిగా మార్చే కార్యం. మొదటి పాయింట్గా
మనుషులు భయంతో బ్రతుకుతున్నారు, కానీ రేపు ఏమవుతుందో, ఈ సమస్య తీరుతుందా అనే క్వశ్చన్ అయితే ఉండిపోతూ ఉంటుంది కదండి. రేపు ఏమవుతుంది, ఈ సమస్య తీరుతుందా అనే భయంలో ఉండిపోతూ ఉంటారు. యెషయా గ్రంథము 41 అధ్యాయములో దేవుడు ఒక్కసారి మాట్లాడుతున్నాడండి. యెషయా గ్రంథము 41 అధ్యాయం తీయండి, 10వ వచనం ఒక్కసారి చదవండి. భయపడకు, నేను నీతో ఉన్నాను. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. భయపడకు, నేను నీతో ఉన్నాను. మరి నీ కుటుంబంలో ఏ పరిస్థితుల్లో నువ్వు ఆందోళనతో బాధపడుతున్నావో, మరి దేవుడు నన్ను మర్చిపోయాడా, మరి నా కార్యాలు జరగట్లేదు, ఎప్పుడు నా కార్యాలు జరుగుతాయి, నాకు ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది, మరి ఇంట్లో ఆర్థిక సంబంధమైన సమస్యలతో నేను బాధపడుతున్నాను, అప్పులు పాలైపోయాను, నా కుటుంబం పరిస్థితి బాగోలేదు, నా బిడ్డలు చదివించుకోవడానికి కూడా నాకు స్తోమత లేదు, మరి నేను ఫీజులు కట్టుకోవాలి, నా తల్లిదండ్రుల్ని మరి హెల్త్ అంటే ఆరోగ్యం కొరకు నాకు కొన్ని అమౌంట్ కావాలి, మరి నాకు ఇలా ఆర్థిక సంబంధమైన సమస్యలతో నేను సతమతమైపోతున్నాను అని భయపడుతున్నావా, కృంగిపోతున్నావా? నువ్వు భయపడొద్దు, కృంగిపోవద్దు, నేను నీతో ఉన్నాను. ఈ నెలలో నీ భయం శాంతిగా మారుతుంది. నువ్వు దేనితో అయితే నువ్వు భయపడుతున్నావో ఆ భయం దేవుడు వద్దంటున్నాడు. నీ భయం శాంతిగా మారుతుందని దేవుడు చెప్తున్నాడు. నీ గుండెల్లో ఉన్న టెన్షన్ మొత్తం కూడా తగ్గిపోతుంది, నిద్ర మళ్ళీ వస్తుంది. నువ్వు మరి భయపడటం వల్ల, కృంగిపోవటం వల్ల ఇంకా అనేక భయాలు నీకు వస్తూ ఉంటాయి. కానీ భయపడకుండా దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు అని విశ్వసించు, ప్రార్థించు. దేవుడు ఖచ్చితంగా నీకు ఈ కార్యాన్ని చేయబోతున్నాడు. నీ భయాన్ని తీసేసి శాంతిగా మార్చబోతున్నాడు. ఇంకా రెండవదిగా మూసుకుపోయిన ద్వారాలు తెరిచే కార్యం అండి. మనకి మూసుకుపోయిన ఉన్నటువంటి ద్వారాలు తెరిచే కార్యం అయితే దేవుడు చేయబోతున్నాడు. ఎంత ప్రయత్నించినా ఏదీ కలిసి రావడం లేదు అనిపిస్తుందా? ఎంత నేను మరి కష్టపడుతున్నానండి, నేను ఎంతో శ్రమ పడుతున్నానండి, నాకు ఆశీర్వాదం రావడం లేదు, మరి చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంది, నా జీవితం ఏంటి అని నువ్వు బాధపడుతున్నావా? ఎంత ప్రయత్నిస్తున్నా, ఎంత కష్టపడుతున్నా ఇది నాకు రావడం లేదు, నాకు కలిసి రావడం లేదు అనిపిస్తుందా? కలిసి వచ్చేది కాదు, పోయేది కాదండి. కొన్ని శోధనలు, కొన్ని ఇబ్బందులు దేవుడు పెడుతూ ఉంటాడు. ఆ శోధనలు మనం జయించి ముందుకు వెళ్ళడమేనండి. కానీ దేవుడు ఎన్ని శోధనలు పెట్టినా ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఆ సమస్యలు, ఆ శోధనల నుంచి దేవుడు జయాన్ని ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. నమ్మండి, విశ్వాసంతో ప్రార్థించండి. ప్రతిరోజు కూడా మీరు ప్రార్థించడం వల్ల దేవుడు కార్యాలు చేయటం తప్పనిసరిగా చేస్తాడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం ఒకసారి తెద్దాం. నేను తెరిచిన ద్వారాన్ని ఎవ్వడు మోయలేడు. నేను తెరిచిన ద్వారాన్ని ఎవ్వడు కూడా మూయలేడు. మరి దేవుడు ఆకాశ వాక్యంలు ఇప్పి మనకి పట్టజాలనంత ఆశీర్వాదము నేను తెరుస్తున్నాను, నేను తెరిచిన ద్వారాన్ని ఎవ్వరు కూడా మూయలేడు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. దేవుడు ఇచ్చే ఆశీర్వాదం మనుషులు ఎవ్వరూ కూడా ఇవ్వలేరండి. దేవుడు ఒక్క ద్వారాన్ని తెరిచాడంటే అసలు మన పట్టజాలనంత ఆశీర్వాదము దేవుడు ఇవ్వబోతున్నాడు. మరి మూసుకుపోయిన ద్వారాలన్నీ కూడా దేవుడు తెరవబోతున్నాడు. ఇది నమ్మండి, విశ్వసించండి. దేవుడు ఖచ్చితంగా మీకు ద్వారాలు తెరిచి అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ఈ నెలలో ఒక అవకాశం, ఒక కాలు, ఒక పరిచయం నీ జీవితాన్ని మలుపు తిప్పేస్తుందండి. ఈ నెలలో మరి నువ్వు దేన్నైతే అనుకుంటున్నావో, మరి ఏదైతే నాకు రావాలి, నాకు అమౌంట్ రావాలా, నీకు గర్భఫలం లేదా, నా భర్త తాగుడు వ్యసనంతో బాధపడుతున్నాడు, నా బిడ్డల చదువుల్లో మరి తోడుగా ఉండాలి, మరి డబ్బు సహాయం ఎలా అని ఆలోచిస్తున్నావా? ఈ ద్వారాలన్నీ కూడా దేవుడు తెరవబోతున్నాడు. మరి మీకున్న ఆర్థిక సంబంధమైన సమస్యలన్నీ కూడా తీరవబోతున్నాడు. ఈ నెలలో ఒక అవకాశం, ఒక కాల్, ఒక పరిచయం నీ జీవితాన్నే మలుపు తిప్పేస్తుందండి. ఇది నమ్మండి, తప్పకుండా దేవుడు మూసుకుపోయిన ద్వారాలని తెరుస్తాడు. ఇంకా మూడవదిగా నీ కన్నీళ్లకు సమాధానం ఇచ్చే కార్యం. నీ కన్నీళ్లకు సమాధానం ఇచ్చే కార్యం. మరి ఎంతవరకు నీవు ఏ విషయం గురించే నువ్వు రోదన చెంది కన్నీటితో ప్రార్థిస్తున్నావో దేవుడు నీ కన్నీళ్లను చూస్తున్నాడని, నీ కన్నీళ్లను నాట్యంగా చేసే దేవుడు నీ కన్నీళ్లకు సమాధానం ఇచ్చే కార్యం అయితే చేయబోతున్నాడు. ఈ నెలలో రాత్రి ఎవరికీ తెలియకుండా కన్నీళ్లు పెట్టుకున్నావా? మరి చెప్పుకోలేని పరిస్థితుల్లో నువ్వు దేవుడితో మాట్లాడావా? దేవుడు నీ కన్నీళ్లు చూశాడండి. కీర్తన గ్రంథము 30 అధ్యాయము 5వ వచనము తెద్దాం. కీర్తన గ్రంథము 30 అధ్యాయము 5వ వచనము. సాయంత్రం కన్నీరు ఉండెను, ఉదయంన ఆనందము కలిగెను. సాయంత్రం మరి ఎంతో ఏడుపు వచ్చి ఏడ్చినా కూడా దేవుడు ఉదయమున ఆనందము కలిగజేస్తాడండి. ఇది నమ్మండి. మరి సాయంత్రము టైంలో మనం ఎంతగానో దుఃఖిస్తూ ఉంటాము. మరి రోజంతా మరి నేను అనేకమైన మరి పనుల్లో మరి నేను
పని చేస్తూ ఉండగా నాకు ఆశీర్వాదం రాలేదని నువ్వు బాధపడుతూ మరి కన్నీరు మున్నీరు కార్చుకుంటూ మరి సాయంత్రం కన్నీరు ఉండెను, ఉదయమున ఆనందము కలిగెను. దేవుడు మరి మన కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడండి. నువ్వు దేని గురించి అయితే చింతిస్తున్నావో, కన్నీటితో దేవుడిని అడుగుతున్నావో, దేవుడు తప్పకుండా నీ కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడండి. సమాధానం ఇస్తాడు. నువ్వు ఏదైతే అడుగుతున్నావో దానికి ప్రతిఫలం దేవుడు ఆశీర్వాదము ఇవ్వబోతున్నాడు. ఇది నమ్మండి. సాయంత్రం కన్నీరు ఉండను, ఉదయమున ఆనందము దేవుడే కలుగజేస్తాడండి. ఈ నెలలో కన్నీళ్ళు స్థానంలో నవ్వు వస్తుంది. నువ్వు ఎంతగా కన్నీటితో దేవుడిని అడిగావో కన్నీళ్ళ స్థానంలో దేవుడు నవ్వు ఇస్తాడండి. ఇది నమ్మండి. నీ హృదయము మరి నిబ్బరంగా ఉంచుకోండి. దేవుడు ఖచ్చితంగా నీ కన్నీళ్ళు నాట్యంగా చేస్తాడు. ఇంకా నాలుగవదిగా నీ అవసరాలను తీరుస్తున్న కార్యం చేస్తాడు. నీ అవసరాలు ఏదైతే ఉన్నాయో ఆ అవసరాలన్నీ కూడా దేవుడు తెరవబోతున్నాడు. మీరు ఎటువంటి భయము చెందొద్దు, మరి దిగులు చెందొద్దు, కృంగిపోవద్దు. మరి నీ అవసరాలు దేవుడు తీర్చే దేవుడు మన దేవుడు ఉండగా మనకి ఎందుకండి దిగులు? డబ్బు సరిపోవడం లేదు, అవసరాలు ఎక్కువయ్యాయి అని బాధపడుతున్నావా? మరి డబ్బు మనం సంపాదించేందుకు కొంచెమే, కానీ దేవుడు ఆశీర్వదిస్తే మనకి అసలు పట్టజాలనంత ఆశీర్వాదం అయితే ఇవ్వబోతాడండి. సో డబ్బు సరిపోవడం లేదు, అవసరాలు ఎక్కువైపోయాయని బాధపడుతున్నావా? నీకు అటువంటి బాధ ఏమీ వద్దండి. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం ఒక్కసారి తెద్దామండి. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. నా దేవుడు మీ అవసరాన్ని బట్టి తీర్చును. మీ అవసరాలన్నిటిని కూడా దేవుడు తీరుస్తానని చెప్తున్నాడండి. నా దేవుడు మీ అవసరాలన్నిటినీ కూడా తీర్చును. అంటే మన అవసరతలు మనం మనుషులు చెప్పుకుంటే తెరవలేరు కదండి. మనుషులను నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని చెప్తున్నాడు దేవుడు. కీర్తన గ్రంథంలో ఉంటుంది. సో పిలిప్పీలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. నా దేవుడు మీ అవసరాలన్నింటినీ కూడా తీరుస్తానని చెప్తున్నాడు. మరి మీ అవసరం ఏదైతే ఉంది, మరి నా బిడ్డలు చదువుల్లో మంచి జ్ఞానం లేక మరి ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావట్లేదని చింతిస్తున్నావా? లేదంటే నా భర్త తాగుడు వ్యసనంతో బాధపడుతున్నాడు అని బాధపడుతున్నావా? లేదంటే నా భార్య నా మాట వినడం లేదని బాధపడుతున్నావా? నా బిడ్డలు నా మాట వినడం లేదని బాధపడుతున్నావా? మరి నా తల్లిదండ్రులు నాకు సహాయం చేయట్లేదని బాధపడుతున్నావా? అప్పులు ఊబిలో ఉన్నావా? మరి అప్పులు ఊబిలో ఉండి మరి రుణాలు కట్టలేక మరి వడ్డీలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నావా? లోను కోసం ఎదురు చూస్తున్నావా? మరి అనేకమైన జాబు రాలేదని మరి ఇబ్బంది పడుతున్నావా? అవన్నిటికి కూడా దేవుడు అవసరాలు తీరుస్తాడండి. సో తప్పకుండా మీరు కృంగిపోవద్దు, మరి మీరు భయము చెందొద్దు. దేవుడు తప్పకుండా మన అవసరాలన్నింటినీ కూడా తీరుస్తాడు. ఈ నెలలో నీ అవసరం చూసే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడండి. తప్పకుండా మన అవసరాలని తీరుస్తాడు. ఇంకా 5వదిగా నీ జీవితానికి కొత్త దిశ ఇస్తాడండి దేవుడు. మరి ఈ నెలలో దేవుడు నీ జీవితానికి ఒక కొత్త కార్యం అనేది చేయబోతున్నాడు. ఇక నా జీవితం ఎలా అయిపోయిందా అని నువ్వు చింతించవద్దు అని నీకు అనిపించవచ్చు, కానీ నువ్వు చింతించవద్దు. యెర్మీయా గ్రంథము 29:11 వచనం ఒకసారి చూద్దామండి. యెర్మీయా 29:11. మీకు శాంతి కలిగించే ఆలోచనలు నా వద్ద ఉన్నాయి. మీకు మనశ్శాంతిగా ఉండి మరి మనశ్శాంతిగా ఉంచే ఆలోచనలు నా దగ్గర ఉన్నాయి. మీరు ఎందుకు మరి బాధపడుతున్నారని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ నెలలో నీ జీవితం మరి కొత్త మలుపు తిరగబోతుంది. ఈ 5 దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలుగా, ఆశీర్వాదాలుగా, మరి అద్భుత కార్యాలుగా, మహత్ కార్యాలుగా చేయబోతున్నాడు. నువ్వు ఎటు నుంచి అయినా నీకు దేవుడు హెల్ప్ చేయొచ్చు. మీరు నమ్మండి, విశ్వసించండి, విశ్వాసం కోల్పోవద్దు. మరి చివరిగా నీ పరిస్థితి దేవుడికి తెలియదు అనుకుంటున్నావా? నీ మౌన ప్రార్థనలు ఆయన వినలేదనుకుంటున్నావా? తప్పకుండా వింటాడండి దేవుడు. నీతిమంతునికి కష్టాలు అనేకమైన అయినప్పటికీ కూడా యెహోవా వాటినన్నిటి నుంచి కూడా దేవుడు తప్పిస్తాడండి. నీతిమంతునికి మరి అనేకమైన కష్టాలు వస్తాయి, కానీ దేవుడు వాటినన్నిటిని కూడా ఇడిపిస్తాడు. మరి మన దేవుడు నమ్మదగిన వాడండి. కీర్తన గ్రంథము 34:19 ఉంటుంది. నీతిమంతునికి కష్టాలు అనేకమైనవి, యెహోవా వాటిలన్నిటి నుంచి కూడా తప్పిస్తాడు. ఈ వాక్యం నెత్తిపట్టుకొని మరి ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మీకు 5 ఆశీర్వాదాలు మరి ఇవ్వబోతున్నాడు, 5 కార్యాలు చేయబోతున్నాడు. మరి నమ్మండి, తప్పకుండా విశ్వసించండి. దేవుడు తప్పకుండా మీ ప్రార్థనకు సమాధానం చెప్తాడు. మీ జీవితం మీద దేవుని హస్తం ఉంటుంది. మరి ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. మరి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. చిన్న రిక్వెస్ట్ అండి, మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరాలు కూడా మరి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా ఆ ప్రార్థన అవసరాల గురించి ప్రేయర్ చేస్తాను. సో మరి
వీడియో మీరు చూడటమే కాదండి, మీ బంధువు స్నేహితులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీకు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు కూడా ఉంటాయి కాబట్టి. సో మీ అందరినీ దేవుడు దీవించును గాక. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.